తమను ఆదుకుంటామని మాటిచ్చి ఇప్పుడు మాట తప్పారు ఎన్టీఆర్ అంటూ ఒక ఎన్టీఆర్ అభిమాని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. సరిగ్గా దేవరా సినిమా రిలీజ్ కి ముందు కౌశిక్ అని జూనియర్ ఎన్టీఆర్ అభిమాని క్యాన్సర్ తో బాధపడుతుండగా చావు బతుకుల మధ్య ఉన్న అతన్ని ఆదుకుంటామని జూనియర్ ఎన్టీఆర్ హామీ ఇచ్చారు. కలిసి సినిమా చూద్దామని, ఆర్థిక సాయం చేస్తామని మాట ఇచ్చి చాలా రోజులవుతున్నా ఇప్పటికీ ఎలాంటి సాయం చేయలేదని కొడుకును కాపాడాలని తల్లి వేడుకుంటూ మీడియా ముందుకు వచ్చారు. గతంలో బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న తన అభిమాని కౌశిక్ తో వీడియో కాల్ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడారు. చికిత్స తీసుకున్న తర్వాత కలిసి సినిమా చూద్దామని కౌశిక్ కి ధైర్యం చెప్పారు ఎన్టీఆర్. ఏపీ ప్రభుత్వం 11 లక్షల రూపాయలు టీటీడీ ఇచ్చిన ఆర్థిక సాయంతో కౌశిక్ కు ఇప్పుడు ఆపరేషన్ పూర్తయింది. కానీ మరో 20 లక్షల రూపాయలు ఆసుపత్రి ఫీజులు చెల్లించాల్సి ఉంది. కౌశిక్ కుటుంబ సభ్యులకు అంత స్తోమత లేకపోవడంతో ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా చెన్నై అపోలోలో కౌశిక్ చికిత్స పొందుతున్నాడు. మొత్తం 77 లక్షలు ఇవ్వాల్సి ఉండగా ఎన్టీఆర్ అభిమానులు ఇచ్చిన 2.5 లక్షలు, సీఎం రిలీఫ్ ఫండ్ నుండి అందిన 11 లక్షలు, టీటీడీ నుంచి 40 లక్షలు అందగా చివరికి 20 లక్షలు అందిస్తే డిశ్చార్జ్ చేస్తామని అపోలో యాజమాన్యం చెబుతుంది. సహాయం చేస్తానన్న ఎన్టీఆర్ కోసం ప్రయత్నాలు చేస్తున్న ఫలితం లేదని కౌశిక్ తల్లి వాపోయింది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు కృష్ణ యాదవ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయ సిబ్బందికి ఫోన్ చేసినా స్పందన లేదని బాలుడి తల్లి సరస్వతి చెప్తుంది. కారణాలు ఏవైనా సరే ఇకనని ఎన్టీఆర్ గారు త్వరగా స్పందించి ఇచ్చిన మాట ప్రకారం ఈ సమస్యను పరిష్కరిస్తే వాళ్ళ కష్టాలని గట్టెక్కుతాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.